ఉదాహరణకు మీరు ఒక గిన్నెడు పాయసం చేశారనుకోండి. ఆ గిన్నెడు పాయసంలో మీరు ఏం చేశారు? నాకు తీసుకొచ్చి ఇస్తున్నారు. ఇవ్వడానికి ముందు దాంట్లో ఒక చెంచాడు ఉప్పు వేశారనుకోండి, ఏమైపోయింది? ఆ పాయసం తినడానికి వస్తుందా? రాదు కదా. మీ పాయసం ఏమో గిన్నెడు, కానీ ఉప్పు చెంచడే. ఆ చెంచడు ఉప్పును మర్చిపోయి గిన్నెల పాయసం తినరాదు అని అంటే తింటానా నేను? అలాగే నీవు 99 సంవత్సరాలు నీతిగా బ్రతికిన, 99 సంవత్సరాల 364 రోజులు ఓకేనా నీతిగా బ్రతికిన, లేదా 365.5 రోజులు నువ్వు నీతిగా బ్రతికిన, ఆ అర్ధ రోజు నువ్వు చేసిన పాపం చాలు నిన్ను అపరిశుద్ధునిగా చేయడానికి, అపవిత్రునిగా చేయడానికి, నిత్య జీవంలోకి ప్రవేశించకుండా నిన్ను అడ్డుకోవడానికి అదొక్కటి చాలు. వింటున్నారా? అదొక్కటి చాలు. ఆ ఒక్క పాపము నేను దేవునికి ఆమోదయోగ్యం కాని వ్యక్తిగా చేసేస్తాను. అందుకే జీవంగల తండ్రి ఏం చేశాడంటే తన సొంతకు అద్వితీయ కుమారుని నీ కొరకు నా కొరకు క్రయధనంగా ఈ భూమి మీదకి పంపించాడు. రక్షణ మార్గంగా మారటానికి ఆయనను భూమి మీదకి పంపించాడు. ఎప్పుడైతే నువ్వు మారు మనస్సు పొంది, నా మార్గాలు కాదు, నా తలంపులు కాదు, నా నీతి న్యాయాలు కాదు, కానీ యేసుక్రీస్తు యొక్క నీతి న్యాయాలు, యేసుక్రీస్తు యొక్క మార్గాలు, యేసుక్రీస్తు యొక్క చట్టాలు అని ఎప్పుడైతే నువ్వు స్విచ్ అవుతావు, ఈ మారు మనస్సు పొందుతావు, పొందినప్పుడు నువ్వు దేవునికి ఆమోదయోగ్యమైన వ్యక్తిగా నువ్వు ఉంటావు. హల్లెలూయా. ఉన్నప్పుడు నీ తలంపులు మారుతాయి, నీ క్రియలు మారుతాయి, నీ ఆలోచన విధానం మారుతుంది. ఎలాగా? ఉదాహరణకు నీకు ఏదో ఒక లావాదేవీ జరుగుతున్నారు అనుకోండి, అందులో యేసుక్రీస్తును నువ్వు ప్రార్థిస్తావు, ప్రభువా నేను ఈ లావాదేవీ చేస్తున్నాను, ఇందులో దయచేసి మీరు నాకు తోడుగా ఉండండి అని చెప్తావు. చెప్పినప్పుడు నీలో ఉంచబడిన దేవుని యొక్క ఆత్మ అదేం చేస్తుందనంటే నిన్ను స్వార్థంగానో నిన్ను సొంత లాభం కోసం ఆలోచించనివ్వదు. న్యాయంగా తూకం వేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆయన యేసుక్రీస్తు యొక్క రూల్స్ ఫాలో అవుతాడు. హల్లెలూయా. నీ రూల్స్, నీ ఇంపార్టెన్స్ ఓకేనా. నాకు ఆడపిల్ల ఉంది, నాకు అప్పులు ఎక్కువ ఉన్నాయి, నీ స్వార్థం, నీ లెక్కలు అక్కడికి రావు. ఇక ఎప్పుడైతే మారు మనసు పొందుతావో నీ వ్యక్తిగత అవసరతలన్నీ దేవుడే చూసుకుంటాడన్న విశ్వాసం నీలో పనిచేస్తుంది. దానికి తగినట్టుగానే నీ ఆలోచన విధానం మారిపోతుంది. ఇది ఆ మారు మనసు గురించి ఇక్కడ చెప్తున్నాడు యేసుప్రభుల వారు. ఆ నూతనమైన మనసు, కొత్తదైన మనసు, అది ధరించుకోకుండా నువ్వు దేవునికి ఇష్టడై ఉండడము అసాధ్యము. అది ధరించుకోకుండా దేవుని చేత అంగీకరించబడడం అసంభవం.